హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ సెషన్లో ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఒక మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి ఎలా రెడ్యూస్ చేస్తారు అండ్ వన్స్ రెడ్యూస్ చేసిన తర్వాత దాని నుంచి దాని యొక్క ర్యాంక్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. నా ఎక్లాన్ ఫామ్లో మీకు టూ టైప్స్ ఉంటాయి, రో ఎక్లాన్ ఫామ్ అండ్ కాలమ్ ఎక్లాన్ ఫామ్. బేసికల్లీ ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఫ్రమ్ ద బాటమ్ మీరు రోస్ మాట్లాడుతున్నట్టయితే, ఫ్రమ్ ద రైట్ సైడ్ కాలమ్స్ మాట్లాడుతున్నట్టయితే అవి జీరో ఎలిమెంట్స్ ఉండి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా నాన్ జీరో ఎలిమెంట్స్ ప్రజెంటే ఉంటే అటువంటి ఫామ్ ఆఫ్ మ్యాట్రిక్స్ని మనం ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. నా దీంట్లో రో ఎక్లాన్ ఫామ్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో బాటమ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఆర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ రోస్ ఫ్రమ్ ద బాటమ్ జీరో ఎలిమెంట్స్ ఉండి రిమైనింగ్ నాన్ జీరో ఎలిమెంట్స్ అన్నీ కూడా పైన ప్రజెంటే ఉంటే ఈ ఫామ్లో ఉండే మ్యాట్రిక్స్ని మనం రో ఎక్లాన్ ఫామ్ అంటారు. వేరాస్ రైట్ సైడ్ దట్ ఈస్ టువర్డ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఆఫ్ ద కాలంలో మీకు అన్ని జీరో ఎలిమెంట్స్ ఉండి రిమైనింగ్ నాన్ జీరో ఎలిమెంట్స్ అన్నీ కూడా లెఫ్ట్ కాలమ్స్లో ప్రజెంటే ఉంటే అటువంటి దాన్ని మనం కాలమ్ మ్యాట్రిక్స్ అంటారు. కాబట్టి ఎక్లాన్ ఫామ్ టూ టైప్స్, రో ఎక్లాన్ ఫామ్ అండ్ కాలమ్ ఎక్లాన్ ఫామ్. వన్స్ ఈ ఫామ్స్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత దాని నుంచి దాని యొక్క ర్యాంక్ ఎలా చెప్తారు, ఎక్లాన్ ఫామ్ ప్రకారం ర్యాంక్ అంటే సపోజ్ రో ఎక్లాన్ ఫామ్ కనుక మాట్లాడుతున్నట్టయితే దీంట్లో నాన్ జీరో ఎలిమెంట్స్ ఎన్ని రోస్లో ప్రజెంట్ అయి ఉన్నాయో అదే దాని యొక్క ర్యాంక్ అవుతుంది. వేరాస్ కాలమ్ ఫామ్లో కనుక మీరు రాసినట్టయితే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ మాట్లాడితే నెంబర్ ఆఫ్ కాలమ్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్లో అయితే నాన్ జీరో ఎలిమెంట్స్ ప్రజెంట్ అయి ఉన్నాయో అదే మీకు ర్యాంక్ అవుతుంది. మీరు ఎక్లాన్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు రో ఎక్లాన్ ఫామ్ అయినా కాలమ్ ఎక్లాన్ ఫామ్ అయినా ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మాత్రం మారదు. కాకపోతే మీరు అప్లై చేసేది రో అయితే రో ఎక్లాన్ ఫామ్ అయితే కరస్పాండింగ్ రో ఆపరేషన్స్ అప్లై చేస్తారు, కాలమ్ ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే కాలమ్ ఆపరేషన్స్ని అప్లై చేస్తారు. కాబట్టి దేర్ మే బి డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ టు కన్వర్ట్ ఇన్ టు ఎక్లాన్ ఫామ్, బట్ అల్టిమేట్లీ మీరు ప్రొడ్యూస్ చేసే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇన్ జనరల్ బై కన్వెన్షన్ ప్రకారం అయితే మెన్షన్ చేయకపోతే ఏ ఎక్లాన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలో మీరు జనరల్లీ కన్వర్ట్ చేసుకునే ఎక్లాన్ ఫామ్ వచ్చేటప్పటికి రో ఎక్లాన్ ఫామ్. సో మీకు ఎనీ మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి అండ్ హెన్స్ దాని నుంచి దాని యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయండి అని అడిగితే మీరు రో ఆపరేషన్స్ని అప్లై చేసి దాన్ని రో ఎక్లాన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి అండ్ హెన్స్ దానిలో నాన్ జీరో ఎలిమెంట్స్ ఎన్ని రోస్లో ప్రజెంట్ అయి ఉన్నాయో చూసుకుని దాని నుంచి దాని యొక్క ర్యాంక్ చెప్పేయచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ బేసిక్ డెఫినేషన్. నా మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు అండ్ దాని నుంచి ర్యాంక్ ఎలా అప్లై చేస్తారో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ తీసుకుని సాల్వ్ చేద్దాం. లెట్ us టేక్ ఈ ప్రాబ్లం తీసుకున్నట్టయితే రెడ్యూస్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్లాన్ ఫామ్ అని అడిగాడు. వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి మనం దాన్ని బై కన్వెన్షన్ రో ఎక్లాన్ ఫామ్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. మ్యాట్రిక్స్ ని రో ఎక్లాన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి అండ్ హెన్స్ దాని నుంచి దాని యొక్క ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీకు ఇచ్చిన మ్యాట్రిక్స్ లో 3 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/4 మ్యాట్రిక్స్ ఇచ్చాడు అండ్ మిమ్మల్ని దీన్ని ఎక్లాన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయమన్నాడు. కాబట్టి మనం దీన్ని రో ఆపరేషన్స్ ని యూజ్ చేసి రో ఎక్లాన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేద్దాం అండ్ కన్వర్ట్ చేసి అక్కడి నుంచి ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. నా గివెన్ మ్యాట్రిక్స్ ని తీసుకుంటే ఫస్ట్ రోలో 1 3 4 3 ఉంది, నెక్స్ట్ రోలో 3 9 12 3 ఉంది, నెక్స్ట్ 1 1 3 4 1 విల్ బి ఇన్ ద థర్డ్ రోలో ప్రజెంట్ అయి ఉన్నాయి. నా వీటిల్ని ర్యాండమ్లీ సాల్వ్ చేయడం కంటే ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్లో సాల్వ్ చేసుకున్నట్టయితే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో మీరు ఎక్లాన్ ఫామ్లోకి కన్వర్ట్ చేసేయచ్చు. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా బై కన్వెన్షన్ ప్రకారం ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి. మీకు గనక 1 ఇవ్వకపోతే బై యూజింగ్ రో ఆర్ కాలమ్ ఆపరేషన్స్ దాన్ని 1 కిందకి కన్వర్ట్ చేయండి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో డైరెక్ట్లీ వాడే 1 ఇచ్చేసాడు. నెక్స్ట్ స్టెప్ ఆ 1ని యూజ్ చేసి ఆ ఫస్ట్ కాలంలో ఉండే రిమైనింగ్ ఎలిమెంట్స్ని జీరోస్ కిందకి కన్వర్ట్ చేసుకోండి. కాబట్టి నేను ఇక్కడ ఈ 1ని యూజ్ చేసి ఈ 3ని 1ని జీరోస్ కిందకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేస్తారు, ఈ ఎలిమెంట్ 3 ఉంది కాబట్టి
R1 ని 3తో మల్టిప్లై చేసి R2 లో నుంచి సబ్ట్రాక్ట్ చేసుకుంటే 0 అయిపోతుంది. వేరాజ్ R3 లో మీకు డైరెక్ట్లీ 1 ఉంది కాబట్టి R3 లో నుంచి R1 చేసుకుంటే వచ్చేస్తుంది. సో మీరు అప్లై చేయాల్సిన ఆపరేషన్ R2 gives rise to R2 minus 3R1, దట్ ఈస్ ఫస్ట్ రోని 3తో మల్టిప్లై చేసి సెకండ్ రోలో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. R3 gives rise to డైరెక్ట్లీ 1 ఉంది కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేసేయచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ R3 minus R1. నౌ కరస్పాండింగ్ ఆపరేషన్స్ అప్లై చేస్తే ఫస్ట్ రోకి ఏం అప్లై చేయట్లేదు కాబట్టి దానిలో ఎటువంటి మార్పు ఉండదు. నెక్స్ట్ రో చూడండి, 3 minus 3 0, 9 minus 9 it is also 0, 12 minus 4 3s are it is also 0, 3 minus 9 so it will be minus 6 అవుతుంది. నెక్స్ట్ వన్ 1 minus 1 0, 3 minus 3 0, 4 minus 4 0, 1 minus 3 it will become minus 2. సో మీరు అప్లై చేసిన ఫస్ట్ రో ఆపరేషన్స్ నుంచి మీకు ఈ మ్యాట్రిక్స్ ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ లో అబ్జర్వ్ చేయండి, సెకండ్ రోలో ఒక నాన్ జీరో ఎలిమెంట్ ప్రజెంట్ అయి ఉంది, థర్డ్ రోలో ఒక నాన్ జీరో ఎలిమెంట్ ప్రజెంట్ అయి ఉంది. నేను R3 దట్ ఈస్ థర్డ్ రోలో ఉన్న ఈ -2ని కూడా 0 కిందకి కన్వర్ట్ చేసేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తారు? ఈ ఎలిమెంట్ని 3తో మల్టిప్లై చేస్తే ఇట్ బికమ్స్ -6. ఈ -6 లో నుంచి పైన ఉన్న -6ని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్టయితే క్యాన్సిల్ అయిపోయి ఇట్ విల్ బికమ్ 0. సో అదే ప్రకారం మీరు చేసే రో ఆపరేషన్ ని రాయండి. R3 gives rise to 3R3 minus R2. అక్కడ మీకు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, -6 + 6 క్యాన్సిల్ అయిపోతే ఇట్ విల్ బికమ్ 0 అయిపోతుంది. సో కరస్పాండింగ్ ఆపరేషన్ ని అప్లై చేసినట్టయితే 1 3 4 3 దట్ ఈస్ ఫస్ట్ రోలో ఎటువంటి మార్పు లేదు, సెకండ్ రో కూడా ఎటువంటి ఆపరేషన్ అప్లై చేయలేదు కాబట్టి ఇది కూడా అలాగే ఉంటుంది. లాస్ట్ రో థర్డ్ రోలో వచ్చేటప్పటికల్లా 0 0 0, నెక్స్ట్ దిస్ వన్ -6 minus of +6 సో ఇట్ విల్ ఆల్సో బికమ్ 0. నౌ ఒకసారి మ్యాట్రిక్స్ ఏ రూపంలో మారిపోయిందో చూడండి. నాన్ జీరో ఎలిమెంట్స్ అన్ని కూడా పైన రోస్ లో ప్రజెంట్ అయి ఉన్నాయి, లాస్ట్ రోలో అన్ని కూడా 0 అయిపోయింది కాబట్టి దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఎకలాన్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ఎకలాన్ ఫామ్ లోకి మార్చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆ ఎకలాన్ ఫామ్ నుంచి దాని యొక్క ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ మీకు ఇచ్చిన మ్యాట్రిక్స్ ని సమ్ ఏ మ్యాట్రిక్స్ గనక అనుకున్నట్టయితే దీంట్లో నాన్ జీరో ఎలిమెంట్స్ ఫస్ట్ రోలో ఉన్నాయి, సెకండ్ రోలో లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో నాన్ జీరో కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేస్తాం. 2 rows లో నాన్ జీరో ఎలిమెంట్స్ ఉండి లాస్ట్ రోలో అన్ని కూడా 0 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 2. ఇలా మీకు ఎనీ ఆర్డర్ మ్యాట్రిక్స్, ఇట్ మే బి ఏ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు లేదా స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు, ఎక్లాన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయండి అంటే బై యూజింగ్ రో ఆపరేషన్ రో ఎక్లాన్ ఫామ్ లో కానీ కాలమ్ ఆపరేషన్ కాలమ్ ఎక్లాన్ ఫామ్ లో కానీ మార్చుకోండి. మార్చుకున్న తర్వాత దానిలో నాన్ జీరో ఎలిమెంట్స్ ఎన్ని రోస్ లో లేదా ఎన్ని కాలమ్స్ లో ప్రెసెంట్ అయి ఉన్నాయో దాన్ని బట్టి మీరు దాని యొక్క ర్యాంక్ అని చెప్పొచ్చు, బేస్డ్ అపాన్ ఏ టైప్ లోకి మార్చారో దాని మీద. సో హోప్ మ్యాట్రిక్స్ ని ఎక్లాన్ ఫామ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఎనీ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ తీసుకుని ఎక్లాన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం కాన్సెప్ట్ కనుక అర్థం కాకపోయినట్టయితే కామెంట్స్ లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ ని చదువుతాను అండ్ దానికి కంపల్సరీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో ఇంకో కాన్సెప్ట్ తో కలుద్దాం.